హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు పోహా రెసిపీ అనేది చేసి చూపిస్తున్నాను. అంటే అటుకులతో చేసుకుంటాం కదండీ! ఇది మనకి వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిది. అలాగే మార్నింగ్ టైంలోని ఏది చేయాలి అని మనం ఆలోచించుకునేటప్పుడు చాలా సింపుల్‌గా అలాగే ఫాస్ట్‌గా చేసుకునే రెసిపీ. దీన్ని హెల్తీగా అయితే ఇంకా హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అనేవి పెడతానండి. ఇప్పుడు ముందుగా నేను ఒక కప్పు చూసారు కదా, ఒక గ్లాస్ అండి, ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను. దీన్ని ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నానండి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక నిమిషం అయితే మనం ఉంచుకోవాలి. ఒక నిమిషం తర్వాత దాన్ని స్ట్రైనర్లో కానీ లేదనంటే అదే కన్నాల జిబ్బు ఉంటుంది కదండి, అందులో వేసుకొని తీసేయాలి. లేదంటే అటుకులు అనేవి బాగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం కళాయిలోని ఆయిల్ వేసుకోవాలండి. కళాయిలో ఆయిల్ వేసుకొని అందులోని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఆవాలైతే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా పచ్చెనగపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇది మనం ఆఫీస్కి ఏదైనా వెళ్ళినప్పుడు హస్బెండ్స్కి లంచ్ బాక్స్లోకైనా పిల్లలకైనా సరే ఎవరికైనా సరే చాలా ఫాస్ట్గా తయారు చేయొచ్చండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నేనైతే క్యారెట్, అలాగే గ్రీన్ పీసు, స్వీట్ కార్న్, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తున్నాను. మనకి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రీన్ పీసు, అలాగే స్వీట్ కార్న్, క్యారెట్ మనకి ఇవి కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిది కదా. ఇప్పుడు ముందుగా ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కొద్ది కరివేపాకు, తర్వాత క్యారెట్, అలాగే తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అంటే గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు మనం బాగా వేగనివ్వాలి. ఇది మరీ మనం ఎక్కువగా అయితే వేగనించిన అవసరం లేదు, అలాగే బాగా ఉడికించిన అవసరం కూడా లేదండి. కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. పసుపు అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనకి యాంటీబయాటిక్ కూడా, మనకి స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా పోహా ఏదైనా చేసుకునేటప్పుడు పసుపు వేసుకోవడం, అలాగే కర్రీల్లో కానీ ఇందులోనూ కూడా మనం పసుపు వేసుకొని మనం చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అయితే వేయించుకుందామండి. ఇప్పుడు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం పోహా అయితే అటుకులను అయితే వేసేసుకుందాం అనమాట. నానబెట్టాం కదా, ఒక నిమిషం పాటు మాత్రమే వాటర్లో నానబెట్టి తర్వాత వాటర్ని అంతా కూడా తీసేయాలండి. తీసేసి మనకి జిబ్బు ఉంటుంది కదండి, కన్నాల జిబ్బు ఏదైనా ఉంటుంది కదా, స్ట్రైనరు, అందులో అయితే వేసేసుకోవాలి.
ఇదిగో చూసారు కదా, పొడి పొడిగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ అటుకులను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్, పసుపు, ఉప్పు కూడా అంతా అటుకులకి పట్టే విధంగా బాగా అయితే మనం కలుపుకోవాలి. ఇదంతా కూడా అటుకులకి బాగా కలిపే విధంగా చూసారు కదా, మొత్తం కలిసిపోయింది కదండి. అటుకులకి మనకి సాల్ట్, ఉప్పు, పసుపు అంతా కూడా బాగా కలిసింది. ఇప్పుడు ఇది చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి. మీరు పులుపు తినేదాన్ని బట్టి, లేదంటే ఒకటి వేసుకోవచ్చు, లేదంటే 2 చెక్కల నిమ్మరసం అయితే వేసుకోవచ్చు. నేను ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకున్నానండి. ఇది మనకి కొద్దిగా వేడి తగ్గాలండి. పోహా అనేది వేడి తగ్గాలి. తగ్గిన తర్వాతే మనం కలుపుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అప్పుడు మనం నిమ్మరసం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.